యెషయా 26:3 చదువుదాం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి నా సాక్షులకు వెళ్లే ముందు చాలా క్లుప్తంగా ఒక మాట చెప్పి నేను ముందరకు వెళ్ళిపోతాను. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనును వారిని పూర్ణ శాంతి గలవానిగా ఆయన చేసి కాపాడగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. దేవుడు మనల్ని కాపాడగలిగిన దేవుడు. మన మనస్సు దేవుని మీద ఆనుకుని బ్రతుకుతే, దేవుని మీద ఆనుకుని బ్రతకడం అంటే ఏంటంటే ఆయన ఇష్టమైన తలంపులు, ప్రభువుకి ఏ తలంపులైతే ఇష్టమో అవి మనము నెరవేరుస్తూ మనము దేవుని హృదయానుసారంగా నడిచేవారిగా మనం ఉండాలి. దేవుని మనస్సు మీద ఆధారపడి మనం జీవించాలి. మన మనస్సు మీద కాదు కానీ ఎవరి మనస్సు మీద ఆధారపడాలి? దేవుని మనస్సు మీద ఆధారపడాలి. ఆయన మనస్సు మీద ఆధారపడిన వారు ఆయన ఏం చెప్తే అది చేయడానికి ఇష్టపడతారు. మన ఇష్టం కాదు, ఆయన ఇష్టం నెరవేర్చబడాలని మనం ప్రార్థన చేసుకోగలిగితే ఆయన మనకి పూర్ణ శాంతిని ప్రభు బహుమానంగా ఇచ్చే దేవుడు. హల్లెలూయా. ఇవాళ నిజంగా చాలా మంది నోటంతా వినే మాటంతా ఒకటే, ఎన్నున్నా మాకు మనశ్శాంతి లేదయ్యా, ఎన్నున్నా మాకు ప్రశాంతత లేదు. బయటికి ఏదో నేను మా కుటుంబం కలిసి తిరుగుతున్నాం కానీ, బయటికి ఏదో నా పిల్లలు నేను ముఖముఖాలు చూసుకుని నవ్వుకుంటున్నాం కానీ మా మధ్య నిజంగా శాంతి సమాధానం లేదయ్యా. ఏదో బయటికి అట్లాగా సమాజం ఏమనుకుంటుందో, నలుగురు ఏమనుకుంటారో అని ఏదో వారి మధ్యనమే ఏదో అన్నీ బాగున్నట్టు ఉంటున్నాం కానీ కొంతమంది జీవితాల్లో మనశ్శాంతి లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిజమే, మనది బయటకు చూపించే బ్రతుకొకటి, మన అంతరంగంలో జరుగుతున్న అసలైన పరిస్థితులు వేరు. ఈ రాత్రి మన స్థితిగతులు సమస్తము ఎరిగిన దేవాది దేవుడు నీ హృదయానికి శాంతి సమాధానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఏ శాంతినైతే నువ్వు ఇన్ని సంవత్సరాలు కోల్పోయావో, ఏ మనశ్శాంతి కోసమైతే ఎన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసావో, ఏ కుటుంబ వ్యవస్థ కోసమైతే అది చిగురించాలి అని పదే పదే తాపత్రయపడి ప్రభు పాదాలు పట్టుకున్నావో, ఈ రాత్రి వాటిని నీకు దయచేయడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆయన. హల్లెలూయా. దగ్గరగా చెప్దాం హల్లెలూయా. నిజమే, అన్ని రోజులు ఒకలా ఉండవని ఇవాళ ఉదయం యవనస్తుల మీటింగ్ లో చిన్న వాక్యం చెప్పాను. ఎవ్రీ డే ఇస్ నాట్ సేమ్ డే. ఆయన మన చరిత్రను మార్చగలిగిన దేవుడు. నేను గతంలో నా జీవితం కోసం ఎన్నో ఆశలు కలలు కన్నాను కానీ ఇవాళ దేవుని ఉచితమైన కృప, ఆయన ఆశలను నెరవేర్చే కృపను దేవుడు నాకు దయచేశాడు. హల్లెలూయా. ఆయన ఆశలు నెరవేర్చడం ప్రారంభిస్తే మనకు చాలా సంతోషంగా ఉంటది, చాలా సమాధానంగా ఉంటది. దయచేసి కుటుంబాలు, యవన బిడ్డలు అందరూ దయచేసి ఒక కుటుంబ సభ్యుడిగా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. దేవుడు మీ ముందర ఏదైతే మాటలు ఉంచారో ఆ మాటలు మీకు వివరించి చాలా త్వరగా ముగిస్తాను. నా పేరు పి. జోషి ప్రశాంత్. మాది కాకినాడ వాకిలిపూడి అనే పరిసర ప్రాంతంలో మేము సువార్త పరిచర్యలు చేయడం ప్రారంభించాం. నేను 7వ తరగతిలో బాప్తీసం తీసుకున్నాను. 2014లో సువార్త పరిచర్యకు వచ్చేసాను. 2014 దేవునిలోకి రాకముందు నా జీవితం ఏంటి, దేవునిలోకి రావడం గల కారణం ఏంటి, దేవునిలోకి వచ్చిన తర్వాత నా జీవితం ఏంటి, క్లుప్తంగా మీకు అర్థమయ్యేలాగా ఈ 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ప్రభులోకి మేము ఆహ్వానించబడిన తర్వాత, మా తల్లిదండ్రులు స్వార్థ పరిచర్యకు వచ్చిన తర్వాత వారికి దేవుడు అంటే చాలా అమితమైన ప్రేమ. మా ఊరు సముద్రానికి బాగా దగ్గర, సముద్రపు కెరటాల ఊర్లు మాకు వినిపిస్తూ ఉంటాయి. అంత దగ్గర ఇంచుమించు చాలా ఫ్యాక్టరీస్ చేత మేము చుట్టబడ్డాం. చాలా సరౌండింగ్స్ అన్ని ఆయిల్ ఫ్యాక్టరీస్, అలాగే కెమికల్ ఫ్యాక్టరీస్ మా చుట్టూ ఉంటాయి. మా ఊర్లో చాలా మంది చేసే వృత్తి మత్స్యకారులు. చేపల వేటకు వెళ్తూ ఉంటారు. మత్స్యకారులు తెలుసు కదా, ఎక్కువ వారు పడవల మీద సముద్రం మీద ఉంటారు. సో వారి వృత్తి అది. వారికి సరిగ్గా మాట్లాడడం కానీ సరిగ్గా కొన్ని పద్ధతులు వారికి తెలియదు. అట్లాంటి ప్రాంతంలో రోడ్లు కానీ కరెంటు కానీ లేని పరిసర ప్రాంతాల్లో స్వార్థకి వెళ్ళాక మాకొస్తున్న సంఘస్థులు 2-3 మాత్రమే. ఆ 2-3 సంఘస్థుల దగ్గర
ప్రతి ఆదివారము దేవుని ఆరాధన జరిగిస్తూ దేవుని సన్నిధిలో నమ్మకంగా ఎదుగుతున్న కుటుంబం. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మా జీవితం కొనసాగుతూ ఉంటే సేవ అంటే చాలా అమితమైన ప్రేమ. ఆ సేవకులుగా ఉంటూ దేవుని మహాకృపకు దైవజనరాలు వచ్చి చక్కగా మా తల్లి గారికి ఒక మాట చెప్పింది. అమ్మా, దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు, ఒక అబ్బాయిని దేవుడు మీకు బహుమానంగా ఇవ్వబోతున్నాడు, చాలా బలమైన సేవకుడు అవుతాడు అని చెప్పగానే ఎంత సంతోషమో. ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఆయన ప్రార్థనలు ఆలకించి నేను పుట్టడం జరిగింది. నేను పుట్టిన తర్వాత కొన్ని క్లిష్టమైన పరిస్థితులు నా పుట్టుకలో జరిగిన, అంటే ఎట్లా అంటే నేనైనా బ్రతకాలి, మా అమ్మగారైనా బ్రతకాలి అనేసారు డాక్టర్ గారు. అట్లాంటి పరిస్థితుల మధ్యన పుట్టిన దేవుని మహాకృపను బట్టి మేమిద్దరం క్షేమంగానే ఉన్నాం. అప్పుడు నాకు పుట్టిన తర్వాత పెట్టిన పేరే జోషి ప్రశాంత్. చాలా మంచి పేరు పెట్టారు, సువటపురం సుధాకర్ గారు. ఆ తర్వాత నా వెనకాల 2 చెల్లెలు పుట్టారు. మేము మొత్తం ముగ్గురు. మేము ముగ్గురుము ఎదగడం ప్రారంభించాక తెలుస్తుంది కదా, అది కావాలి అనే వయసుకు వచ్చాక మా తల్లి గారు మాకు బోధించిందంతా ఒకటే. అయ్యా, మీరు కడుపును పడక ముందే మిమ్మల్ని సేవకు సమర్పించాను. దేవుడు మిమ్మల్ని ఎంత ఉన్నతమైన స్థాయిలో పడతాడో నాకు తెలియదు, కానీ మీరు బాగా చదువుకొని చాలా ఉన్నతమైన స్థితికి ఎదగాలి. మేము సేవకులం కాబట్టి మా వెనకాల మీరు సేవకు రాకూడదు. మేము సేవకులం కాబట్టి మీరు కూడా బైబిల్ పట్టుకొని సేవకులుగా చలామణి అవ్వకూడదు, కానీ ఆయన పిలుపుంటే మాత్రమే మీరు పరిచర్యకు రావాలని బోధించేవారు. ఇది చాలా బాగుండేది. ఆ తర్వాత ఇంకో మాట అనేవారు, యేసు ప్రభు కోసం ఒకవేళ మీకు హతసాక్షులైపోయే అవకాశం వచ్చినా, దేవుని కోసం మీరు చనిపోయే అవకాశం వచ్చినా, మీరు ప్రాణము దేవుని కోసం ఇచ్చేయాలయ్యా అని మమ్మల్ని పెంచేది. చిన్నప్పుడు ప్రభు మమ్మల్ని ఇచ్చాక మాకు చక్కటి తలాంతులు ఉండేవి. నేను మంచిగా చర్చిలో మ్యూజిక్ వాయించేవాడిని. మా వెనకాల నా 2 చెల్లెలు నిలబడి పాటలు పాడుతూ ఉండేవారు. ఇది మా చిన్న కుటుంబం. ఈ కుటుంబంలో మాకుండే ఒక బాధ ఏంటో తెలుసా? మా ఇంట్లో 2 పడవలు ఉంటాయి. ఆ 2 పడవలు ఏంటంటే, మత్స్యకారులు కాబట్టి పడవలు ఉంటాయి అనుకోకండి. ఆ 2 పడవలు ఏంటంటే, ఒకటి మా తల్లిగారి తరపు వాళ్ళందరూ సేవకులే, మా నాన్నగారి తరపులేమో ప్రజా సేవకులు కొంతమంది. వాళ్ళిద్దరి మధ్యలో పుట్టిన ఒకే ఒక అబ్బాయి నేను. ఇప్పటికీ మా ఇంటి పేరుకి ఇంకొక అబ్బాయి లేడనమాట. మా ముందర కానీ మా వెనకాల కానీ ఇంకొక అబ్బాయి లేడు. అంటే ఎలా అంటే చెప్పడానికి మీకు అర్థాలు చెప్తాను, మా వంశానికి ఇంకా మగవాడు లేడనమాట. నేను ఒక్కడనే ఉన్నాను ప్రస్తుతానికి. అబ్బాయిని చాలా గారాభంగా పెరిగిన వాడిని. మా తల్లి గారం పెట్టడానికి అసలు ఇష్టపడేది కాదు. మందిరంలో కూర్చున్న సొంటి పెక్కలే పెట్టేది, కానీ మా ఇంట్లో కొంతమంది చాలా ఎక్కువ గారం పెట్టేవారు. మా తాతయ్య గారు అందులో మొదటి స్థానం ఉంటుంది. ఎందుకంటే ఒకే ఒక్క మనవన్ని కదా, ఆయన ఏం తెచ్చినా ఏం చేసినా అన్ని నాకే ఇస్తూ ఉండేవారు అనమాట. డబ్బులైనా కానీ ఏమైనా కానీ. చిన్నప్పుడు అట్లా ఎదుగుతూ మా తల్లి గారికి ఉండే ఆశ ఏంటంటే, వీడు బాగా చదవాలి. మన స్తోమత చిన్నదే, మన పరిస్థితులు అంతా ఎక్కువేం కాదు, కానీ మన పిల్లలు బాగా చదువుకొని కేవలం ఒకే ఒక ఆశ, వెనకాల ఏ దురుద్దేశం లేదు, ప్రభు పరిచర్య చేయాలి. అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతానికి ఏ భాష అయితే ముఖ్యమో ఆ భాషల్లో నా పిల్లలు సేవ చేయాలి, చక్కగా పాటలు పాడాలి, ప్రభు సన్నిధిలో ఎదగాలన్న ఒకే ఒక కోరిక, తలంపు. ఆ ఆలోచన మేరకు మా కాకినాడలోనే చాలా పెద్ద స్కూల్ అన్నమాట. అంటే అది ఒక్కటే ఉండేది, దాని పేరు భూమి స్కూల్. ఆ తర్వాత నలంద విద్యానికేతన్ అయింది. ఇప్పుడు అది వాళ్ళు కొనుక్కొని శ్రీ చైతన్య ఇంటర్నేషనల్ వాళ్ళు కొనుక్కున్నారు ఆ స్కూల్ని. ఆ చిన్నప్పుడు ఆ స్కూల్ ఎంత పెద్దగా ఉండేదంటే అసలు చాలా పెద్దదనమాట మా స్కూలు. అందులోనే పెద్ద ప్లే గ్రౌండ్ ఉండేది, ఆ చుట్టూ హార్స్ రైడింగ్ ఉండేది, టెన్నిస్ కోర్ట్ ఉండేది, మళ్ళీ దానికి సెపరేట్ గా షటిల్ కోర్ట్, బ్యాడ్మింటన్ కోర్ట్ ఉండేది, పెద్ద మెస్ ఉండేది, అవతల చాలా పెద్ద హాస్టల్ ఉండేది. మా కాంపౌండే చాలా పెద్దది, ఒంటరిగా నడవలేము, అంత పెద్ద విస్తరించిన కాంపౌండ్ అన్నమాట. అందులోకి చేర్చాక ఒక కొత్త అనుభవం. ఆ అనుభవం ఏంటంటే, మా ఇంట్లో మా స్థితిగతులు అంతంత మాత్రం ఉండేది. ప్రభు సేవలోకి వచ్చిన తర్వాత వారందరూ సమస్తము ప్రభువుకు అప్పగించి వారు చేస్తున్న ఉద్యోగాన్ని కూడా విడిచిపెట్టి సంపూర్ణ సేవలోకి వచ్చి
మా ముగ్గురిని పోషించడానికి వారు పస్తులుంటున్న పరిస్థితి కూడా ఒక్కొక్కసారి మా గృహంలో కనిపించేది. ఇట్లాంటి వాతావరణం మధ్యన పెరుగుతున్నాం, కానీ దేవుడంటే మాకు చాలా అమితమైన ప్రేమ. ప్రభు మమ్మల్ని ప్రేమించి చిన్న స్థలాన్ని దేవుడిచ్చాడు. ఆ చిన్న స్థలంలో ఒక చిన్న పాక మందిరం. ఇప్పుడు పాకలు అంత గమ్ముని కనిపించట్లేదు, కానీ ఇప్పుడు అన్ని బిల్డింగ్లు వచ్చాయి. కానీ ఆ చిన్న పాక మందిరాన్ని మా ఇంట్లో మా సంఘస్థులు, మా తాతయ్య గారు వీళ్ళందరూ కలిసి దాన్ని నిర్మించి, వెనకాల ఒక చిన్న సందు లాంటి ఇల్లు అన్నమాట మాది. ఆ చిన్న సందు లాంటి ఇల్లు మేము అందులో బ్రతకడం ప్రారంభించాం. హల్లెలూయా. ఎందుకు ఇదంతా మీకు చెప్తున్నానంటే, ఇప్పుడు మా స్థితి చూసిన కొంతమంది అనుకుంటారు వీళ్ళు పుట్టుకతోనే మంచిగా గోల్డ్ స్పూన్ లో పుట్టేశారేమో అనుకుంటారు. లేదయ్యా, మేము కష్టాలు పడిన వారమే, మేము నష్టాలు గుండా నడిచిన వారమే, మేము కొరతల మధ్య నలిగిన వారమే. కానీ ఒక్క మాట చెప్పగలను, మా స్థితి మార్చే దేవుడు ఎప్పుడు మమ్మల్ని విడిచిపెట్టలేదయ్యా. హల్లెలూయా. నిజమే, ఈ రాత్రి అంటాను, స్థితి మార్చు దేవుడు నిన్నెప్పుడు విడిచిపెట్టాం. ఆయన సన్నిధిలోను వెదగలిగితే చాలయ్యా. దేవుణ్ణి జీవితాన్ని ఎట్లయినా మార్చగలిగిన సమర్థుడైన. ఇట్లాంటి పరిస్థితులన్నీ చూస్తూ చిన్నప్పుడు గవర్నమెంట్ ఏం చేసేదంటే, వైట్ కార్డు ఉండే వాళ్ళందరికీ ఏమి ఇచ్చేదంటే బియ్యము, రేషన్ సరుకులు ఇచ్చేది. మా తల్లి ఏం చేసేదంటే మా ముగ్గురిని పంపించేది రేషన్ షాప్కి. ఆ సంచి పట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఆ రేషన్ షాప్కి వెళ్ళేసరికి కొంతమంది అనేవారు, ఇదిగోరా హల్లెలూయా వాళ్ళు వచ్చారు అది. కానీ యేసు ప్రభు పాటలు వెటకారంగా పాడుతూ మమ్మల్ని ఎగతాళి చేసేవారు. స్తోత్రం చెల్లింతుము అని వెటకారంగా పాడుతూ వారందరి మధ్యన, ఎరా మీ మమ్మీకి డాడీకి బియ్యానికి ఏం తక్కువ, ఇంటింటికి పోయి అడుక్కు తింటారు కదరా, అంటే హౌస్ విజిటింగ్ వెళ్తారు కదండి సేవకులు, విశ్వాసులు ప్రేమించి ఒక గుప్పుడు బియ్యము లేకపోతే వారి చెట్టు ఏదన్నా ఉంటే బీరకాయ ఇస్తారు. వాళ్ళందరూ ఏమనేవారంటే, మీకు బియ్యానికి ఏం తక్కువ వచ్చాయి, మీకు కూరగాయలకి ఏం తక్కువ వచ్చారా, రేషన్ షాపులో కూడా పట్టుకుపోతారా అని అట్లా ఎగతాళి చేస్తూ ఉంటే, వారు బయట వాళ్ళు ఏం కాదయ్యా, నానుకున్న వారే. వారందరి మధ్యన ఎదుగుతూ అవన్నీ మనసులో పెట్టుకుని మా ఇంటికి వచ్చి చెప్పేవాళ్ళం, ఇట్లా అన్నారమ్మా, అలా తిట్టారు అంటే అప్పుడు మా అమ్మ మాకు చెప్పేది, వారెవ్వరికి సత్యం తెలియదు కాబట్టి మీరు వారిని క్షమించాలి అని చెప్పేవారు. హల్లెలూయా. క్షమాపణ అనే పదం మా ఇంట్లో అది చాలా ఎక్కువ వినిపించేది. క్షమించాలి. తల్లిదండ్రులు మీరు చిన్నప్పుడు బిడ్డలకి ఏది బోధిస్తారో అది పెద్దయ్యాక దాన్ని వారు అమితంగా పాటిస్తారు. ద్వేషాన్ని నింపొద్దే, ఎవరి మీద ద్వేషాన్ని నింపొద్దు. ఒకవేళ సొంత రక్త సంబంధులే ఒకవేళ మనకి వెన్నుపోటు పొడిచినా మీరు వారికి ఏం నేర్పించాలో తెలుసా? క్షమాపణ నేర్పించాలి, చక్కటి బోధలు నేర్పించాలి. నువ్వు ఎదిగి పోలీసు అయిపోయాక ఆయన కాళ్ళు చేతులు ఎరగొట్టేయాలరా అని చెప్పకూడదు. నువ్వు ఎదిగాక పెద్దగా మన వీధిలో కార్పొరేటర్ అయిపోయిన తర్వాత ఆ లింటిని మొత్తం మూసేయాలరా, తాళం వేసారని చెప్పకూడదు. ఎట్లా చెప్పాలంటే మన పిల్లలకు బోధించే బోధ అది క్షమాపణ బోధ అయి ఉండాలి. హల్లెలూయా. ఆ బోధ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా మనకి? యేసు ప్రభు వారు దెబ్బలు తింటున్న సమయంలో ఆయన స్వయాన్ని ఆయన నోటంటున్న మాట ఏంటో తెలుసా? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు గనక వీరిని ఏం చేయాలి? నువ్వు క్షమించాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నిజమే, కొంతమందికి యేసు ప్రభుని నమ్ముకుంటే ఎక్కడలేని నొప్పి వచ్చేస్తుంది కదా. ఇవాళ నిజంగా ప్రభుని నమ్ముకున్నాం కాబట్టి ఇవాళ ఖాళీగా తిరగాల్సిన మా బ్రతుకులు, అన్యాయంగా బ్రతకాల్సిన మా జీవితాలు ఇవాళ ఇట్లాగ మంచిని బోధించే మనస్సును మాకు ఎవరిచ్చారు తెలుసా? కేవలం యేసు ప్రభు మాత్రమే ఇచ్చారు. హల్లెలూయా. నేను ఎప్పుడు ఈ మాట అందరికీ చెప్తాను, లోకములుండే చాలా మంది పాపులను తయారు చేస్తారు, లోకములుండే అనేక మంది పాపపు స్వభావం కలిగిన వారిని తయారు చేస్తారు. కానీ మందిరాలు మాత్రం, చర్చిలు మాత్రం ఆ పాపులను పరిశుద్ధులుగా మార్చే స్థలం అది. హల్లెలూయా. ఏ పాప అయితే మందిరానికి వస్తాడో వాడు పరిశుద్ధంగా మార్చబడతాడు. 100% అది సత్యం. చిన్నప్పుడు ఇవేమీ మాకు తెలియక ఏదో సర్వసాధారణంగా ఒక నార్మల్ జీవితాన్ని జీవిస్తూ, ప్రభు అంటే చాలా అమితమైన ప్రేమ. మా స్కూల్లో మాకు ఎదురైన సందర్భం ఏంటంటే, మా స్కూల్లో ఉండే వాళ్ళందరూ బాగా డబ్బున్న వాళ్ళయ్యా. వారి జీవితంలో నేను చూసింది ఏంటంటే, వారెవ్వరూ నాతో సహవాసం చేసేవారు కాదు. ఎందుకు చేసేవారు కాదంటే, వారి దగ్గర ఉన్నది నా దగ్గర ఒకటి లేదు. అదేంటో తెలుసా? పైసలు. డబ్బులు లేకపోతే ఎవరు మనల్ని ఏం చేయరు, అస్సలు పట్టించుకోరయ్యా. మన అవసరం ఉండాలి.
మనతో ఏదన్నా వారికి ఉపయోగం ఉంటేనే సహవాసం చేస్తారు. నేను ఎప్పుడు వారి వైపే చూస్తూ వీళ్ళు ఎంత చక్కగా ఉంటున్నారో, ఎంత మంచి కార్ల మీద వస్తున్నారు, ఎంత మంచి వాహనాల మీద వస్తున్నారని వారి వైపు చూస్తూ చిన్న వయసులో నా మనసులో ఒక ఆలోచన వచ్చేది. నేను కూడా వాళ్ళ ఇంట్లో పుట్టుంటే బాగుండి అనిపించేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత అట్లా ఉండేది అనమాట ఆలోచన విధానం. కానీ ఏం చేస్తాం, ఒకసారి సేవకుల కుటుంబంలో పుట్టేసాం కదా. కానీ చాలా గొప్ప ధన్యత అది. హల్లెలూయా. దేవుణ్ణి ప్రకటించే కుటుంబంలో పుట్టడం అది చాలా గొప్ప ధన్యత. ఇలాగ మా జీవితం కొనసాగుతూ ఉండేటప్పుడు ఒకవైపు బంధువుల మధ్యన ప్రేమను పొందుకోలేకపోయాం. ఎందుకంటే యేసు ప్రభు నమ్ముకున్నామని చాలా చులకనగా చూసేవారు. ఏదో అంటరాని రోగం మాకు వచ్చినట్లు వెటకారం చేస్తూ ఉండేవారు. ఇట్లాంటి పరిస్థితుల మధ్యన ఆ ఒంటరిగా బ్రతుకుతున్న మా జీవితాలు, ఒక మూలన వాకలపూడి ప్రాంతంలో మేము ఆ ఊరు చివరన బ్రతుకుతున్నట్లు ఉండేది. మా ఇల్లు కూడా సముద్రం మధ్యలో ఒకే ఒక్క పడవ ఉంటే ఎట్లా ఉంటుందో మా ఇల్లు కూడా అట్లాగే ఒంటరిగా ఉండేది. తుఫాన్ వచ్చినా వర్షాలు వచ్చినా మా ఇంటి పైకప్పులు ఎగిరిపోతూ ఉండేది. ఆ తాటాకులు వెళ్ళిపోతున్నప్పుడు రకరకాల జంతువులు మా చర్చిలోకి వచ్చేవి. చాలా రకరకాల కప్పలు, రకరకాల పాములు లాంటివి ఇవన్నీ కూడా మా ఇంట్లోకి వస్తూ ఉండేవి. అట్లాంటి పరిస్థితుల మధ్యన మా తల్లిగారు మా ముగ్గురిని ఒళ్ళో పడుకోబెట్టుకుని యేసు ప్రభు పాటలు పాడుతూ పెంచేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు నాకు అనిపించేది, వీళ్ళు మా తల్లిదండ్రులు ప్రతి ఇంటికి పోయి యేసు ప్రభు దేవుడు అని చెప్తున్నారు కదా, యేసు ప్రభు ఏదైనా చేయగలిగిన సమర్థుడని చెప్తున్నారు కదా, మరి బైబిల్ పట్టుకున్న మా కుటుంబం ఏంటో ఎట్లాంటి పాకలో ఉన్నాం? యేసు ప్రభుని తిడుతున్నా మా కుటుంబ సభ్యులేమో బిల్డింగులు కట్టుకుంటున్నారు, కార్లు కొనుక్కుంటున్నారు, చక్కగా వారికి కావలసినవన్నీ సమకూర్చుకుంటున్నారు. మరి నిజంగా మేము నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడేనా? ఆయన నిజమైన దేవుడైతే మాకెందుకు ఎట్లాంటి జీవితం వచ్చింది అని మనస్సులో అనిపించింది. మీకు కూడా అనిపించి ఉండొచ్చు. కొంతమంది మిమ్మల్ని కూడా ప్రశ్న అడిగి ఉండొచ్చు, ఏమా యేసు ప్రభుని నమ్ముకున్నావు, నీ కుటుంబం ఏమన్నా మారిందా? యేసు ప్రభుని నమ్ముకున్నా, అదిగో ఇల్లు ఇంకా అలాగే ఉంది, ఇంకా 2 స్టేర్లు హత్తనని వెళ్ళిపోయావు. యేసు ప్రభుని నమ్ముకున్నా, నీ బిడ్డల జీవితం ఏమన్నా మారిందా అని కొన్ని ప్రశ్నలు నీ మీద పడవచ్చు. కానీ ఈ రాత్రి మీకు శుభవార్త చెప్తాను. అడిగే వాళ్ళని అలా అడుగుతూనే ఉండనివ్వండి, నిందలు వేసే వాళ్ళని అలా వేస్తూనే ఉండనివ్వండి. కానీ ఒక మాట చెప్తానయ్యా, మన ప్రభు ఎట్లాంటోడు తెలుసా? తగిన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి నేను సంతోషంగా ఒక మాట చెప్పగలను. ఆనాడు మేము అనుభవించిన శ్రమ, ఆనాడు మేము అనుభవించిన కొరత, ఆనాడు మేము అనుభవించిన ప్రతి దుఃఖము ఈ రోజు మా ఆశీర్వాదాలకు పునాదులుగా మార్చేశాడు ఆయన. హల్లెలూయా. ఎలాంటానయ్యా, శ్రమ కూడా అది మన మేలు కోసమే. ఏ శ్రమల మధ్య నడిచినా, ఏ ఇరుకు ఇబ్బందుల మధ్య నడిచినా అది రాబో దినాల్లో ప్రభు నీ కోసం ఏర్పాటు చేసిన సాక్ష్యము అన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఎందుకంటే సాక్ష్యమే మీ కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది. దేవుడు మీకు సాక్ష్యాన్ని ఇవ్వడం గల కారణం ఏంటో తెలుసా? మీ చుట్టుపక్కల ఉండే వారందరూ మిమ్మల్ని చూసి ప్రభుని గణపరచాలని కొన్నిసార్లు కొన్ని సమస్యల మధ్యన ప్రభు నడిపించిన ఒకటి మాత్రం ధైర్యంగా చెప్పగలను, ఆ సమస్యలు శాశ్వతం ఉంచే దేవుడు కాదు. ఆ సమస్యలు నిరంతరం ఉంచే దేవుడు కాదు ఆయన. ఎలాంటికైనా వాటిని తీర్చి, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతన్ని తప్పించదును, అతడు నా నామమును ఎరిగిన వాడు గనక నేను అతన్ని గణపరచదును అన్న వాక్యము మరొక్కసారి నీ జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు నామాన్ని ఎరిగిన మనందరినీ ఆయన ఒకరోజు కనపరుస్తాడు. హల్లెలూయా. ప్రభుని ప్రేమించే వారందరినీ ఆయన ప్రమాదము నుండి తప్పిస్తాడు ఆయన. హల్లెలూయా. అందుకే మనము నమ్మాలి. ఒక్కొక్కసారి సమస్యలు వచ్చినప్పుడు మనం ప్రభుని నిందిస్తాం, ఎందుకయ్యా నాకు ఈ సమస్య అని. కానీ రాత్రి చెప్తాను, నేను కూడా అట్లా నిందించిన వాడినే. మాకు ఎందుకయ్యా ఈ బాధలు, ఏం తప్పు చేస్తామని మాకు ఈ జీవితాలు. కానీ ఇట్లాగా అనుకున్నా కానీ దేవుడు మాకు ఇచ్చిన మహాకృప ఏంటంటే, ప్రభు సన్నిధిలో చాలా చక్కగా సంతోషించే భాగ్యాన్ని దేవుడు దయచేశాడు. మందిరం అంటే చాలా అద్భుతమైన ప్రేమ, వాయిద్యాలు వాయించడం, చర్చ్ విషయాల్లో పాల్గొనడం, చక్కగా ఆరాధనలు ఏకీభవించడం, ప్రభు మందిరం అంటే చాలా ఇష్టం. దేవుడు మమ్మల్ని ప్రేమించి ఒక చక్కటి ఆశీర్వాదాన్ని దేవుడు దయచేశాడు. ఆశీర్వాదం ఏంటంటే సభలు పెట్టే కృపను దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా.
సభలు పెట్టడం ప్రారంభించాం. అరుల్ రాజ్ గారిని ఒక చక్కటి దైవజనుడు మా కాకినాడ ప్రాంతానికి తీసుకొచ్చాం. ఇంచుమించు 5 సంవత్సరాలు ఆ దైవజనులు మా మధ్యన వాడబడ్డారు. ఆయన ప్రతి సంవత్సరం నా తల మీద చేసి ఆయన చేసిన ఒకే ఒక్క ప్రార్థన, అయ్యా దేవుడు నిన్ను ఎలీషాలా వాడుకుంటాడని చెప్పేవారు ఆయన. హల్లెలూయా. ఈ మాట చెప్తున్నప్పుడు నేను సండే స్కూల్ పిల్లోని, దావీదు గొలియాతు తప్ప నాకు ఎలీషా ఎవరో తెలియదు. మా తల్లి గారు నాకు ఎలీషా కోసం బోధించడం ప్రారంభించాక ఆయనకు నేను సాక్ష్యాన్ని వినిన నేను మనస్సులో చాలా సంతోషం అనిపించి నేను కూడా ఇట్లా ప్రార్థన చేయడం ప్రారంభించాను. తండ్రి నన్ను రీతిగా వాడుకో ప్రభా అని ప్రార్థన చేయడం ప్రారంభించాను. చాలా చక్కగా ప్రభు సన్నిధిలో ఎదుగుతూ చాలా మంచిగా ఎవరు మాకు తోడున్నా లేకపోయినా ఆ ప్రభు పరిచర్లో కొనసాగుతూ మా జీవితాన్ని అట్లా ముందర కొనసాగుతూ వెళ్ళిపోతుంది. నేను 7వ తరగతికి వచ్చాను. అలాగే ప్రతి సంవత్సరం సభలు పెట్టేవారు. ఒకరోజు జాషువా పట్టాభి గారని ఒక దైవజనులు వచ్చి వాక్యం చెప్తున్నారు. ఆయన వాక్యాలు మీద ఎవరికన్నా తెలుసుకోలేదు తెలియదు, కానీ ఆయన కొంచెం ఏంటంటే జనాలతో చాలా సూటిగా మాట్లాడే మాటలు చెప్తారు ఆయన. మేము చిన్నపిల్లలో ఇలాంటి పెద్ద సౌండ్ బాక్స్లు అనమాట. ఇప్పుడైతే కొంచెం స్మూత్గా వస్తున్నాయి, కానీ అప్పుడైతే చాలా భయంకరంగా వచ్చేవి. అలాంటి సౌండ్ బాక్స్ దగ్గర మేము కూర్చున్నాం. నేను, మా 2 చెల్లెళ్ళు, ఇంకో 3 సండే స్కూల్ పిల్లలు. ఆ రోజు రాత్రి ఆయన చెప్తున్న మాట, అయ్యా మీరు రక్షణ తీసుకోకుండా చనిపోతే అగ్ని ఆరదు, పురుగు చావదయ్యా, అదే నరకం అంటారు అని చెప్పగానే హృదయానికి ఎంత భయం వేసిందంటే, నిజమే కదా, మేముంటున్న ప్రాంతం మంచి ప్రాంతం కాదు, అసలే భయస్తులో మేము. ఎంత భయం అంటే మాకు ఎక్కువ సునామీ అలర్ట్స్ వచ్చేవి. సునామీ అంటే మీకు తెలుసు కదా, సముద్రం ఉప్పొంగి వస్తూ ఉంటే దాన్ని ఈ ప్రపంచంలో ఎవడూ ఆపలేడు. అలాంటి సునామీ కోసం ఎక్కువ అలర్ట్స్ జరిగేవి. ఎందుకంటే మా ఊర్లో సముద్రపు కెరటాల ఊర్లు బాగా వినిపిస్తూ ఉండేవి. అట్లాంటి తరుణాల మధ్యన ఓ రోజు సునామీ అలర్ట్ వచ్చిందనమాట. ఈ సందర్భం మీకు చెప్తున్నాను వింటారని. సునామీ అలర్ట్ వచ్చింది. మా మావయ్య వాళ్ళు పాలకుల్లో ఉంటారు. వాళ్ళందరూ మాకు ఫోన్ చేసి, అప్పట్లో ల్యాండ్ లైన్స్ చిన్న ఫోన్ ఏదో ఉండేది, వాళ్ళందరూ ఫోన్ చేసి అంటున్నారు, అదిగో రెడ్ అలర్ట్ చూపిస్తున్నారు, మీరందరూ బస్సు ఎక్కి వచ్చేయండి అన్నారు. మా అమ్మగారు ఏమన్నారంటే, పోతే మందిరంతో కలిసిపోతాం కానీ మేము ఎక్కడికి రామయ్యా, మా సంఘ బిడ్డలు అందరూ ఇక్కడే ఉన్నారు, మేము చచ్చిపోతే అందరం కలిసి ఇక్కడే చచ్చిపోతామని మా అమ్మ మాట్లాడుతూ ఉంటే మేము అట్లని చూస్తున్నాం, ఏంటి ఇలా మాట్లాడుతుందని. ఆ రోజు రాత్రి ఎవరికైనా నిద్ర పడుతుందండి? సునామీ వస్తుందని చెప్తే ఎవరికైనా రాత్రి నిద్ర పడుతుందా? పైగా మాది వాకబుల్ డిస్టెన్స్ సముద్రానికి, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నమాట. అలాంటి తరుణాల మధ్యన రాత్రి 1:30-2 ఆ ప్రాంతానికి చాలా విపరీతమైన శబ్దము. ఆ భయంకరమైన శబ్దం ఎట్లా ఉందంటే, మీరంతా కలిసి ఊరి మీద ఒక్కసారిగా పడిపోతే ఎంత శబ్దం వస్తుందో అలా భయంకరమైన ఘోష. ఆ శబ్దం అట్లా వినిపిస్తూ ఉంటే అర్ధరాత్రి మెలకు వచ్చేసి నేను, మా తల్లి గారు, మా 2 చెల్లెలు రాత్రి 1:30-2 ప్రాంతానికి ఒక్కొక్కరు చేతులు పట్టుకొని రోడ్ల మీద పరిగెట్టేసాం. రాత్రి 1:30-2 ప్రాంతానికి రోడ్డు మీద పరిగెట్టేస్తుంటే మనకి ఒక్కొక్కసారి లోతుబారి అనుభవాలు ఉంటాయి. వెనక్కి తిరిగి చూస్తాం. ఏంటండి, వెనకాల ఏం జరుగుతుందో ఖచ్చితంగా చూడాలి. వెనక్కి తిరిగి చూస్తుంటే మేము తప్ప మా ఊర్లో వాళ్ళు ఎవరూ పరిగెట్టట్లే. ఇదేంటి, సునామీ సౌండ్ వస్తుంది కదా, పెద్ద ఘోష వచ్చేస్తుంది కదా, మేము నలుగురే పరిగెడుతున్నాం, మా ఊరంతా కొట్టుకుపోద్దామని భయం వేస్తుంది మాకు. కానీ వాస్తవానికి ఏంటంటే పక్కింటోళ్ళు బిల్డింగ్ కట్టుకుంటుంటే కంకర దించుతున్నారు అక్కడ. ఆ కంకర దించుతున్న శబ్దం మాకు ఎట్లా అనిపించిందంటే ఓ భయంకరమైన సునామీ వస్తుందని. అర్ధరాత్రి మేము పిచ్చోళ్ళలాగా మేము నలుగురం పరిగెట్టేసాం, మేము ఎంత పిల్లలం. అంత భయం అయ్యా మాకు, చాలా భయం. మీకు చెప్పుకోవడానికి మీకు నవ్వు వస్తుందేమో కానీ మా ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని బ్రతికిన రోజులు అవి. మమ్మల్ని చంపేస్తే అడిగి నాదుడు ఎవడో ఉండరు, ఒంటరిగా బ్రతికే వాళ్ళం. ఒకవైపు ఎవరు మమ్మల్ని ఆదరించేవారు లేక మాకుండే ఒకే ఒక ఆదరణ ఎప్పుడు తెలుసా? ఆదివారం ఉదయం వస్తే చక్కగా సండే స్కూల్ పిల్లలు మా మందిరానికి వచ్చినప్పుడు వారితో కలిసి కూర్చొని మా సంతోషాన్ని పంచుకుంటూ ఉండేవాళ్ళం. పెద్దల ఆరాధన జరుగుతున్నప్పుడు పెద్దలందరూ వచ్చినప్పుడు వారందరూ మా తల్లుల్లాగా, మా కుటుంబ సభ్యుల్లాగా
వారి మధ్యన బ్రతుకుతూ ఉండేవాళ్ళం. ఆ రోజు మేము తీర్మానం తీసుకున్నామయ్యా, ప్రభా నిజమే, ఏ అపాయకరమైన పరిస్థితులు జరిగినా మా ప్రాణం పోతే మేము నరకానికి వచ్చేస్తాం, మాకు నీ రాజ్యం కావాలి ప్రభా అని దేవుని మీద అమితమైన ప్రేమతో చిన్నపిల్లలమయ్యా. నేను 7వ తరగతి, మా చెల్లెలు 4వ తరగతి, 3వ తరగతి, ఇంకా 3 సండే స్కూల్ పిల్లలు. ఆ చిన్న చిన్న సంభాషణ మాది ఎట్లా ఉందంటే, ఈ రాత్రి మనం చచ్చిపోతే దేవుని రాజ్యానికి వెళ్ళమని చిన్నపిల్లలు మాట్లాడుకుంటున్నాం మేము. నేను ఎప్పుడు ఈ మాట చెప్తానయ్యా, వయస్సు కలిగిన మనము కూడా కూర్చున్నప్పుడు ఏ సంభాషణ మాట్లాడాలి తెలుసా? మనం అది దేవుని సంభాషణ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చక్కటి సంభాషణ మాలో పుట్టింది. ఆ సంభాషణ వల్ల మాలో రక్షణ అనుభవాలు దేవుడు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉదయాన్నే లేచి బాప్తీసం తీసుకున్నాం. బాప్తీసం తీసుకున్నాక చక్కటి అనుభవం అది. ఆ నీళ్ళల్లోంచి బయటకు వస్తున్నప్పుడు మా చర్చిలో పాట పాడతారు, నా సంకటములన్నీ తీరిపోయాను, సంహార దూత నన్ను దాటిపోయాను. ఈ పాట పాడుతున్నప్పుడు ఎంత సంతోషం అంటే, థ్యాంక్ యూ ప్రభా, ఒక చక్కటి తీర్మానం తీసుకున్నాం, చావైనా బ్రతికైనా అది నీకోసమేనయ్యా. మా యవన ప్రాయములు ఎట్లాంటి దోషము గాని అపవిత్రత గాని మాలో రాకుండా నీకోసం ఒక చక్కటి యవన బ్రతుకుని జీవించాలి అన్న మంచి తీర్మానాలు తీసుకొని ప్రభు సన్నిధిలో ముందర కొనసాగడం ప్రారంభించాం. బాప్తీసం తీసుకున్నాక ఇంకెవరిని పట్టించుకోవడం మానేశాను. ఎవరో ప్రేమించట్లేదు అన్న మనస్సు నాకు రాలేదు, ఎవరు ఆప్యాయంగా పలకరించలేదు అన్న తలంపులు నాకు రాలేదు. కానీ ప్రభు సన్నిధిలో మంచిగా ఎదగడం, నా 7వ తరగతికి వచ్చేసరికి నా భక్తి జీవితం చాలా బాగుండేది. మా స్కూల్ నుంచి వస్తున్నప్పుడు ఒక్క సినిమా పోస్టర్ కనిపించినా ప్రభు మందిరానికి వచ్చి బలిపెట్టి మీద పడి గుండెలు బాదుకుని ఏడ్చేవాడిని. నన్ను క్షమించయ్యా, ఆ సినిమా పోస్టర్ కావాలని చూడలేదయ్యా అని మందిరంలో పడి ఏడ్చేవాడిని. ఎవరన్నా బూతులు మాట్లాడినా అవి నా చెవికి వినబడినా ప్రభు సన్నిధికి వచ్చి ఏడుస్తూ ప్రార్థన చేసేవాడిని. ఏ ఒక్కరైనా బైబిల్ కింద పెట్టి మర్చిపోయినా బైబిల్ నా గుండెలకు హత్తుకొని మా మందిరం అంతా తిరిగేస్తూ ప్రభుని కనపరిచే చక్కటి ఆత్మీయ అనుభవాలు. దేవుడు అంటే అమితమైన ప్రేమ. దాని రాత్రి మీకు సత్యాన్ని చెప్తాను. బాప్తీసం తీసుకున్న వాళ్ళని దేవుడు ఎంతైతే బలంగా వాడుకోవాలని ఇష్టపడతారో, బాప్తీసం తీసుకున్న వారిని అంతే బలముగా పతనం చేయాలని సాతాను కూడా ఎన్నో ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తాడు. కొంతమంది అనుకోవచ్చు బాప్తీసం తీసుకున్నాగా సరిపోయిందిలే అని. కాదు, బాప్తీసం తీసుకున్న తర్వాతే అసలైన ఆత్మీయ పోరాటం ప్రారంభమవుతుంది. ఈ రాత్రి రక్షణ పొందిన వారు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ మీ ప్రతి క్రియ ఆయన చూస్తున్నాడన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా, దగ్గరగా చెప్తాం హల్లెలూయా. ఇట్లాగా మా జీవితాలు కొనసాగుతూ ఉండేటప్పుడు ఎంత పెద్ద చేప అయినా ఒక చిన్న గేలానికి పడిపోద్దట. నిజమే కదా? ఎంత పెద్ద చేప అయినా సముద్రంలో ఎంత లోపలికి ఏదనివ్వండి, ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేయనివ్వండి, దాని ఓపికకి చాలా మనము ఏంటంటే సంతోషపడుతూ ఉంటాం. కానీ చిన్న ఎర, చిన్న గేలం పడగానే అది చిక్కుకున్నప్పుడు ఉంటుంది చూసారా దాని పని. అలా బయటికి తీస్తున్నప్పుడు మీరు ఎప్పుడైనా చూసారా? చేపలు పట్టే వాళ్ళు ఎట్లా దాన్ని బయటికి తీస్తే నీటిలో ఉన్నప్పుడు బాగానే వెళ్ళిద్ది ప్రశాంతంగా, కానీ బయటికి రాగానే గిల్లగిల్ల కొట్టేసుకుంటుంది. ఆ మత్స్యకారుడు ఆ చేప తోక పట్టుకుని గట్టిగా నేలకేసి దెబ్బ కొడతాడు. ఎందుకంటే ఒక్కసారి చిక్కబడిన తర్వాత దానికి ఇంకో అవకాశం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. జాలి పడతాడా? పోన్లమ్మ వెళ్ళిపో అంటాడా? ఇట్లేమండు. సాతాను కూడా అంతే. నాకు కూడా ఒక ఎర వేసాడు. యవనస్తులారా జాగ్రత్త. బాప్తీసం తీసుకున్న ప్రతి కుటుంబానికి ఏదో ఒక ఎరవాడు వేస్తాడు. నాకేసిన ఎరంతా ఒకటే, నాకు ప్రేమ కావాలి. ఆ ప్రేమ ఏంటంటే బండ్ల మీద తిరిగి ఐ లవ్ యూ ప్రేమ కాదు, కానీ నా స్నేహితులు నన్ను పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు కూడా మా స్నేహితుడు వేరయ్యా అని నా భుజం మీద చేసి ఆప్యాయంగా పలకరిస్తే చాలు. నా బంధువులను ప్రేమించాలి, వారు కూడా నన్ను వారు తింటున్న ఆ భోజనపు బంతులో కూర్చోబెట్టుకొని నన్ను కూడా వారి దగ్గరికి చేర్చుకొని నువ్వు కూడా మా బంధువేరా అని మమ్మల్ని ఆప్యాయంగా ప్రేమిస్తే చాలు. ఈ తలంపుల మధ్యన ఎదురు చూస్తున్న నా జీవితంలో సాతాను గాడు ఒక పెద్ద ద్వారం తెరిచేశాడు. అదేంటో తెలుసా? మా టీచర్ గారు స్కూల్కి రాకపోతే బెంచ్ మీద కూర్చొని మ్యూజిక్ వాయించుకుంటున్నాను. ఎందుకంటే నాకు మ్యూజిక్ అంటే చాలా అమితమైన ప్రేమ. నిద్రపోయినా కూడా ఇట్లా గుండెల మీద వాయించుకునే అలవాటు ఉంది నాకు. మ్యూజిక్ వాయిస్తుంటే మా టీచర్ గారు విని
చాలా బాగా వాయిస్తున్నావయ్యా, ఎక్కడ నేర్చుకున్నావు అని అడిగారు. అయ్యా ఎక్కడ నేర్చుకోలేదు, మా మందిరంలో నాకు వాయించడం అలవాటయ్యా అనగానే ఆయన నన్ను తీసుకెళ్లి మ్యూజిక్ రూమ్ లో కూర్చోబెట్టాడు. అందులోకి వెళ్ళగానే ఎంత సంతోషం అంటే, నేను ఎవరితైతే సహవాసం చేద్దాం అనుకున్నానో అందులో కొంతమంది స్నేహితుల గదిలో కూర్చున్నారు. వారందరినీ చూసి తెగ ముడిసిపోతున్నాను. వారందరి మధ్యకి మా టీచర్ గారు తీసుకెళ్ళి అంటున్నారు, జోషి చాలా బాగా మ్యూజిక్ వాయిస్తున్నాడు, మీరందరూ పాట పాడండమ్మా, జోషి మ్యూజిక్ వాయిస్తాడన్నారు. ఇంతవరకు నాకు మందిరంలో వాయించడం తప్ప ఎక్కడ వాయించే అలవాటు లేదు. చర్చిల్లో అయితే దేవుని పాటలు పాడతారయ్యా, స్కూళ్ళల్లో కాలేజీలో ఏ పాటలు పాడతారు చెల్లి? ఏ పాటలు పాడతారమ్మా? ఖచ్చితంగా 100% వారు పాడేది ఆ సినిమా పాటే. నేను ఒక క్రైస్తవుణ్ణి, బాప్తిజం తీసుకుని 3 నెలలు అయింది, పైగా పాస్టర్ గారు అబ్బాయిని. ఇప్పుడు ఆ సినిమా పాటకి నేను వాయించాలా వద్దా? అలా మౌనంగా ఉండిపోయారు ఏంటండి? యథార్థత చెప్పండి గట్టిగా, వాయించాలా వద్దా? అసలు వాయించకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన క్రైస్తవులకు ఉండే బాధాకరమైన విషయం ఏంటంటే, ఏం చేయకూడదో ఏం చేయాలో అన్ని బాగా తెలుసు, కానీ మనం చేసేదంతా ఎవరికి వ్యతిరేకంగా చేస్తాం. అదేంటండి అలా అనేసారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి వ్యతిరేక మనస్సుంటే ఈ రాత్రి ప్రభు మార్చుదురు గాక. ఆమేన్, హల్లెలూయా. ఆ క్రైస్తవ విశ్వాసిగా ఉండాల్సిన నా జీవితంలో 2 తలంపులు వచ్చాయి. ఆ 2 తలంపులు ఏంటో తెలుసా? ఒకటి, ఈ మ్యూజిక్ కి, ఈ పాటకి నేను మ్యూజిక్ వాయిస్తే ఆ ప్రభువుకు నేను ద్రోహం చేసిన అవుతాను. ఒకవేళ వాయించకపోతే కనిపించే నా స్నేహితుల ముందర చేతగాని వాళ్ళ మిగిలిపోతాను. నాకు అనిపించింది, ఒక 5 నిమిషాలే కదా, ఇంకెప్పుడు వాయించొద్దు, ఒక 5 నిమిషాలు నాకు ఏ తలంత అయితే ఉందో అదందరికీ చూపించేసి సబాష్ అని అనిపించుకుంటే సరిపోద్ది. నాకు ఏ తలంత అయితే దేవుడు నాకు ఇచ్చాడో వీరందరికీ ఒక 5 నిమిషాలు చూపిస్తే నాకు కూడా తలాంత ఉందని వారు గ్రహిస్తారు అన్న భ్రమలో బ్రతుకుతూ మొదటిసారి దేవుడు నాకు ఇచ్చిన తలాంతని ఆ సినిమా పాటకు వాయించాను. వాయించినంతసేపు నా మనస్సుగా లేదు. మొదటిసారి పాపం చేస్తున్నప్పుడు భయంగా ఉంటది కదండి. పాట అంతా అయిపోయింది, 5 నిమిషాల పాట అయిపోయిన తర్వాత ఇంకా మానేద్దాం అని అనుకున్న మనస్సు వచ్చేసింది నాకు. కానీ ఒక్క మాట చెప్తాను, చాలా మంది పాపాన్ని ఎందుకు మానలేరు తెలుసా? అందులో కొంతమంది ఆ పాపం చేసినందుకు పొగుడుతారు. నన్ను ఆ పాట అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్న టైంలో ఎంత బాగా పొగిడారంటే, ఇన్నాళ్ళు ఎక్కడున్నావయ్యా నువ్వు, ఇంతకాలం ఏమైపోయావయ్యా నువ్వు అని ఒక్కసారిగా నన్ను అందరి మధ్యన హైలైట్ చేస్తుంటే చాలా సంతోషం అనిపించింది. ఇంతకాలం ఎవరు నా పేరు గుర్తించలేదు, ఇంతకాలం నాలో ఉండే తలాంత ఎవరు గుర్తించలేదు. కొనొక్కసారి గుర్తించేసరికి నా మనసుకి సంతోషం వచ్చేసి, బాధాకరమైన విషయం ఏంటంటే ఆ రోజు నుంచి సినిమా పాటలకు వాయించడం ప్రారంభించాను. ఎప్పుడైతే వాయిస్తున్నానో నేను స్కూల్లో వేసే యాశాలేమో మా ఇంట్లో తెలియదు. ఎందుకంటే చాలా మంది యవనస్తులకు అదే ధైర్యం, మేము ఎక్కడ ఏమి యాశాలు వేసినా మా ఇంటి వరకు చేరవు, మా మమ్మీకి చేరదు, మా డాడీకి చేరదు అని అనుకుని మనం చాలా చేస్తాం. కానీ మీకు మాట చెప్తానయ్యా, సమస్తము ఆయన చూస్తున్నాడన్న విషయాన్ని మర్చిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా మా ఇంట్లో తెలియదు కదా అని మా స్కూల్ వాళ్ళు ఏ కాంపిటీషన్ కి పంపినా అక్కడికి వెళ్ళిపోతే ప్రతి దాంట్లో ప్రభు విజయం ఇచ్చేవాడు. చివరికి నా స్థాయి ఎక్కడికి వెళ్ళిందంటే, మన ఆంధ్రప్రదేశ్ ఇంకా అప్పుడు విడిపోలేదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతట్లోనే మ్యూజిక్ లో నాకు స్టేట్ లెవెల్ 3rd ప్లేస్ వచ్చింది. నాకు రాష్ట్ర స్థాయి 3వ స్థానాన్ని సంపాదించుకున్నాం. మా టీం అందరినీ చాలా బాగా అప్రిషియేట్ చేశారు. మొదటిసారి న్యూస్ పేపర్ వాళ్ళు మా స్కూల్కి వచ్చారు, మా అందరినీ ఫోటో తీసుకున్నారు. ఎప్పుడూ గుర్తింపు లేని నా ముఖానికి మొదటిసారి నా ముఖం న్యూస్ పేపర్లో పడేసరికి ఆ పుస్తకంలో ఉండే, ఆ న్యూస్ పేపర్లో ఉండే ఫోటోను కత్తిరించుకొని పుస్తకాల లోపల కాదయ్యా పుస్తకాల మీద అంటించుకున్నాను. ఎప్పుడు గుర్తించలేని మా స్కూల్ యాజమాన్యం ఒక్కసారిగా జోషి ప్రశాంత్ అని అందరి మధ్యన పిలుస్తూ ఉంటే, ఆ ప్రైజ్ తీసుకున్నప్పుడు వెళ్తున్నప్పుడు నా మనసుకి ఎంత సంతోషం అంటే, ఆ ప్రైజ్ తీసుకున్నప్పుడు నా మనస్సులో కదిలిన తలంపు మీకు చెప్తాను. మనము దీవించబడాలంటే దేవుడు అక్కర్లేదు, మనము దీవించబడాలంటే ప్రార్థన అక్కర్లేదు, మనము దీవించబడాలంటే ఉపవాస ప్రార్థనల మందిరం ఏది అక్కర్లేదు. తలాంత ఒకటి ఉంటే సరిపద్దనుకున్న భ్రమలో బ్రతకడం ప్రారంభించాను. దానికి నేను పెట్టే మరొక పేరే గర్వము.
వాక్య లేఖనాలు ఇట్లా సెలవిస్తారు, నాశనానికి ముందు ఏం నడుస్తుందట? గర్వం నడుస్తుంది. అయ్యా, ఇవాళ నా 2 చేతులు జోడించి క్రైస్తవ సభలో కూర్చున్న మీ అందరితో చెప్తున్నాను, మీకు నిజంగా గర్వం ఉంటే ఈ రాత్రి దాన్ని ఎక్కడ వదిలేద్దామయ్యా. ఎందుకు తెలుసా? అది మన నాశనాన్ని కొని తీసుకొస్తుంది. గర్విష్ఠులు ఇల్లు యెహోవా పెరుకువేయును అన్న వాక్య లేఖనాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేని బట్టి గర్వించొద్దయ్యా, దేని బట్టి అసలు గర్వించకూడదు. దేవుడు అంటాడు కదా, తను తాను తగ్గించుకుని వారిని నేను హెచ్చిస్తాను అంటున్నాడు. మనము దీనుడిగా బ్రతికినప్పుడు ఆ దీనుల ప్రార్థన ఆయన వింటాడు అని లేఖనాలు సెలవిస్తున్నట్లు క్రైస్తవుడికి గర్వము తగదు. క్రైస్తవుడికి గర్వము తగదు. అందాన్ని బట్టి గర్విస్తున్నావేమో, ఉద్యోగాన్ని బట్టి గర్విస్తున్నావేమో, కట్టుకున్న ఇల్లును బట్టి గర్విస్తున్నావేమో, సంపాదిస్తున్న కొడుకులను బట్టి గర్విస్తున్నావేమో, నీకుంటున్న ఇంటి పేరును బట్టి గర్విస్తున్నావేమో. కానీ రాత్రి నేను చెప్తున్నానయ్యా, గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేయును. నా గర్వం వచ్చేసింది. ఆ గర్వం ఎంతవరకు తీసుకెళ్లిపోయిందంటే, ఎంతవరకు నా పక్కన కూర్చోడానికి కూడా ఆలోచించిన నా స్నేహితులు బెల్లం చుట్టూ ఏగల వాళ్ళంటూ వాలిపోయారు. రకరకాల వృత్తులకి సంబంధించిన స్నేహితులు ఉండేవారయ్యా నాకు. చాలా రకరకాల వృత్తులు, అటు రాజకీయానికి సంబంధించిన వారు, ఇటు పోలీస్ వ్యవస్థకు సంబంధించిన వారు, అటు ఇంజనీరింగ్ కి సంబంధించిన వారు, చాలా పలుకుబడి కలిగిన వ్యాపారవేత్తలకు సంబంధించిన వారు, అటు సినిమా రంగానికి సంబంధించిన వారు, ఎన్నో రకాలైన కుటుంబానికి సంబంధించిన గొప్ప గొప్ప స్నేహితులందరూ అప్పుడు నాకు పరిచయం అవడం ప్రారంభించారు. వారు నాకు పరిచయం అయిన తర్వాత నాకు కూడా అనిపించింది, నేను కూడా వారికి లాగా బ్రతకాలని. వారిని చూస్తూ ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నా విధి జ్ఞానాలు మారాయి, నా ఆలోచన విధానం మారింది, నా కోరికలు మారాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో 10వ తరగతికి వచ్చేసానయ్యా. 10వ తరగతికి వచ్చేసరికి నా జీవితంలో అప్పుడు నేను అండర్-15, అండర్-16 కి మా ఈస్ట్ గోదావరి వైస్ కెప్టెన్ గా చేస్తున్నాను క్రికెట్ లో. చదువు తప్ప అన్ని నా దగ్గర ఉండేది. నేను అస్తమాట్లు క్రికెట్ బ్యాగ్ పట్టుకుని గ్రౌండ్కి వెళ్ళిపోతున్నానని మా ఇంట్లో వారు అప్పు చేసి మరి ఏసీ హాస్టల్లో జాయిన్ చేశారు. మాకు అప్పటివరకు ఏసీ అంటే ఏంటో తెలియదయ్యా. మొదటిసారి మా తల్లిదండ్రులు ఏసీ హాస్టల్లో జాయిన్ చేసేసరికి నేను హాస్టల్లోకి వెళ్ళాక వేరే రాష్ట్రం పిల్లలందరూ అందులో బాగా పరిచయం అయ్యారు. ఆ పరిచయాలు నా బ్రతుకుని మార్చేశాయి. ఆ పరిచయాలు నా జీవితాన్ని మార్చాయి. ఓ రోజు సినిమా రంగానికి సంబంధించిన నా స్నేహితుడు, ప్రస్తుతం వాడు చెన్నైలో కొన్ని యాప్స్ కి ప్రొడ్యూసర్ గా చేస్తున్నాడు. మనం ఫోన్ లో చూసే యాప్స్ ఉంటాయి చూసారా, ఆహా యాప్స్, నెట్ఫ్లిక్స్, ఇట్లాంటి వాటికి కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ చేస్తూ ఉంటాడు నా స్నేహితుడు. మనం చెన్నై పోతే చాలా మట్టికి అడ్వర్టైజ్మెంట్ లో పైన పోస్టర్స్ లో ఉండేవి. కొంతమంది స్నేహితులు నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎక్కడే కాదు కానీ ప్రస్తుతం నాతో చదివిన నా స్నేహితులు నాకు తెలిసి ఇప్పుడు రిజల్ట్ వస్తే నాకు తెలిసి చాలా మట్టి కుటుంబాలు ద విన్నింగ్ స్టేజ్ లోనే చాలా మంది ఉన్నారు. మనకు తెలిసిన ది యంగెస్ట్ ఎమ్మెల్యే నా స్నేహితుడు, నా సీనియర్, నాతో చదివిన నా స్నేహితులు కొంతమంది ఇక్కడే కాదు వేరే దేశాల్లో, రాష్ట్రాల్లో కూడా చక్కటి సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుకుని బాగా సంపాదిస్తున్న వారు ఉన్నారు. మంచిగా హాస్పిటల్స్ కట్టుకొని స్థిరపడిన వారు ఉన్నారు. కానీ నువ్వు ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నావా అని మీరు అడగొచ్చేమో. నేను మాట చెప్తాను, వారందరూ లోకాన్ని అనుభవిస్తుంటే నేను లోక రక్షకుడైన ప్రభువుని అనుభవిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనను అనుభవిస్తే చాలు. మన జీవితంలో ఏది కోల్పోయినా ఆయన తిరిగి ఇవ్వగలిగిన సమర్థుడు ఆయన. హల్లెలూయా. మా జీవితంలో అట్లాగా ఆ 10వ తరగతిలో మా స్నేహితుడు నా జీవితాన్ని ఎట్లా మార్చాడంటే, అందరికీ అవమానపడడం ఇష్టం ఉండదు. ఇష్టం ఉంటుందా? అవమానపరచబడడం ఎవరికి ఇష్టం ఉండదు. పైగా యవనస్తులకి అతి భయంకరమైన అవమానం ఏంటో తెలుసా? సబ్జెక్టులు ఫెయిల్ అయిపోతున్నామని కాదు, అన్ని ఉండిపోతున్నాయని కాదు, ఉద్యోగం రాలేదని కాదు, లేకపోతే బండి లేదని కాదు. చాలా మంది యవనస్తుల హృదయంలో ఉండే తాపత్రయం ఏంటో తెలుసా? వాడికి ఉందరా నాకు లేదు. ఎవరో తెలుసా? ప్రేయసి. అర్థమైందా నేను చెప్పింది? ఇది మనకి తెలియని నిజం. ఇది మనం అనుకుంటాం, లేదయ్యా మా పిల్లలు అట్లాంటి వాళ్ళు కాదు, మా పిల్లలు చాలా యథార్థవంతులు, మా పిల్లలు చాలా సౌమ్య మనస్సు కలిగిన వారు అని మనం అనుకుంటాం. కానీ వాస్తవానికి చెప్తాను, సాతానుగాడు చాలా మంది యవన బిడ్డలకు వేసిన ఎరంతా ఒకటే. వారికి ఏదో ఒక ఇంటర్లింక్ వారికి పెట్టాలి. మా స్నేహితుడు వచ్చి అన్నాడు, అయ్యా అబ్బాయిలందరికీ నువ్వంటే బాగా ఇష్టంరా,
కానీ ఏ ఒక్క అమ్మాయి కూడా నిన్ను ప్రేమించట్లేదు అన్నాడు. నేను అప్పుడు చదువుతుంది 10వ తరగతి, ప్రపంచమే నాకు తెలియదు. అందులో వీడొచ్చి అన్నాడు, ఏ అమ్మాయి కూడా నీ ముఖం చూడలేదయ్యా అంటే, ఒక క్రైస్తవ విశ్వాస జీవితాన్ని జీవిస్తున్న నేను ఏమని మాట్లాడాలో తెలుసా? ఎవరు చూసినా చూడకపోతే నాకు ఎందుకయ్యా, ఎవరు చూసినా చూడకపోతే నాకు ఎందుకయ్యా, నన్ను చూస్తున్న దేవుడు ఉన్నాడు కదా అని చెప్పాల్సింది పోయి నాకు బెంగ వచ్చేసింది. ఎంత బెంగ వచ్చేసిందంటే, ఇంకా ఫీజులు దండగా, చదవడం దండగా, ఎవరు నా వైపు చూడలేదు, ఇంకా నా బతికేదండగా, ఇంకా నా ముఖం ఎవరు చూడ్డయ్యా అని దండగా కూర్చుంటే మా స్నేహితుడు వచ్చి అన్నాడు, ఏవి కంగారు పడద్దయ్యా, నీ వస్త్ర విధానం మార్చుకుంటే అంతా సెట్ అయిపోద్ది అన్నాడు. తల్లిదండ్రులు, మీకు ఒక చిన్న హింట్ ఇవ్వడానికి ఇష్టపడతాను ఈ రాత్రే, జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే సరి చేసుకోవాల్సిన బాధ్యత ప్రభు మనకిచ్చాడు ఈ రాత్రి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బిగ్గరగా చెప్దాం హల్లెలూయా, బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. మా స్నేహితుడు తీసుకొచ్చి నా బట్టలు నా పుట్టినరోజుకి మా అమ్మమ్మ గారు తెచ్చేవారయ్యా. మా బట్టలు ఎట్లా ఉండేయంటే, చొక్కా ఓ రంగు అయితే ప్యాంటు రంగు ఉండేది, డిఫరెంట్ కలర్స్ తీసుకొచ్చేవారు. మాకు టైట్ గా బెల్ట్ బిగిస్తే వాళ్ళు ఇప్పే వరకు వచ్చేది కాదు. చక్కగా కొబ్బరి నుండి రాస్తే ఈ చెంపకి వచ్చేది, దాన్ని తీసి ఇంకో ఇద్దరు రాయొచ్చు. అంత చక్కగా నున్నగా పాపిడుతూ మరీ పంపించేవారు ఒక్కొక్కసారి. అలాగుండే నాకు కొబ్బరి నుండి బ్యాచ్ అనేవారు నన్ను. అలా ఉండే నన్ను మా స్నేహితులు ఏం చేశారంటే, నాకు మరి వస్త్రాలు లేవు కదండి, మా ఇంట్లో వారు అట్లాంటివి కొనరు కదా, మరి ఎవరిస్తారంటే మా స్నేహితుడు తీసుకొచ్చి వాడు బట్టలు వేసేది నాకు. వాడు బట్టలు ఎట్లా ఉన్నాయి చెప్పనయ్యా, మనం ఈ హైవే మీద అట్లా పోతా ఉంటే ఏ పందైనా అడ్డొచ్చింది అనుకోండి, బండి జారిపోయి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అలాగే నాన్ స్టాప్ గా అట్లా దేక్కుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, మన ప్యాంట్ అట్లా కొట్టుకుపోద్దయ్యా. మొత్తం అన్ని కన్నాలే. ఆ కన్నాల ప్యాంట్ తీసుకొచ్చి నాకు వేసాడు. మొదటిసారి ఆ ప్యాంట్ వేసుకోగానే ఇదేంటయ్యా బాబు దవలు కొట్టేస్తాయి, ఇదేంటయ్యా బాబు మొత్తం గాలేసేస్తుంది అనుకున్నాను. కానీ మా స్నేహితుడు అన్నాడు, ఇదేరా ప్రస్తుతం ట్రెండింగ్, వేసుకోవాలి అని బలవంతంగా వేసేసాడు. వేసిన తర్వాత చెప్పాను కదా, పొగట్ట మన బ్రతుకులు పాడు చేస్తుందని. ఏమన్నాడు తెలుసా, నాకన్నా బాగా నీకే నప్పిందరా, నాకన్నా బాగా అన్నాడు. ఇంకంటే ఇంకేం చేస్తాం, వేసేసుకున్నాం. ఫ్రీగా వస్తే మనం ఏమంటారు, సామెత ఉంటది కదా, ఫ్రీగా వస్తే పెనాలు కూడా తాగేస్తారంట. మా స్నేహితుడు రంగురంగుల జుబ్బాల బనీలు తీసుకొచ్చి నా ఒంటికి వేసాడు. అది కూడా చాలా వింతగా అనిపించింది. మొత్తం హెయిర్ అంతా జాగ్రత్తగా తుడిచేసి కొబ్బరి నూనె కాసి తీసేసి, వాడు చాలా మంచి క్రీమ్ ఏదో వాడేవాడు, అది తీసుకొచ్చి నా జుట్టుకు పామి, చాలా ఒత్తుగా ఉండేదండి నా జుట్టు. మంచిగా 3 రంగులు తీసుకొచ్చి ఎదరపామి జాగ్రత్తగా నలిపిలా సన్న పిలకలాగా ఒకటి చేశాడు. చేసిన తర్వాత వెనకాల కూడా చాలా ఎక్కువ జుట్టు ఉండేది. దాన్ని తీసుకొచ్చి స్ట్రైట్నింగ్ మిషన్ ఉంటుంది చూసారా, మనం చాలా మంది వాడతారు, స్ట్రైట్నింగ్ మిషన్ తీసుకొచ్చి ఈ వెనకాల మొత్తం నున్నగా చేసేసి ఒక పెద్ద పిలక వేసేసాడు. ఇది వేసిన తర్వాత, అంటే మనం రెడీ చేసి వాళ్ళు ఎవరెవరు ఉంటారు కదా, అలాగా వేసిన తర్వాత చెవికి కన్నాలు పెడతాన్నారయ్యా. నేను అన్నాను, కన్నాలు పెడితే మా అమ్మ అన్నం పెట్టదు, మీరు ఏం చేస్తారంటే, మా స్నేహితులు మ్యాగ్నెట్ చెవి పోగులు తీసుకొచ్చి ఈ చెవికి పెట్టారు. మ్యాగ్నెట్ చెవి పోగులు తెలుసు కదా, అవి తీసుకొచ్చి ఎక్కడెక్కడ పెట్టి చాలా మంది టాటూ చేసుకున్నారు మా స్నేహితులు. నాకు ఈ మెడ దగ్గర నుంచి ఇదంతా వేశారు. ఎందుకంటే నేను హాస్టల్ కదా, నేను మా స్కూల్లో ఏం చేస్తున్నా, పాపం మా అమాయకులైన మా కుటుంబానికి ఏమీ తెలియదు అనుకుని ఇట్లాగ రెడీ అయిన తర్వాత 200 రూపాయలు చెప్పులంటే ఎక్కువయ్యా, 200-300 రూపాయల చెప్పులు అవి తీసేసి మా స్నేహితుడు అన్నది కూడా ఈ షూ 8,000 ఉంటది. అమ్మో, మా ఇంట్లో 4 నెలలు బతకొచ్చు అనిపించింది. ఆ షూ తీసుకొచ్చేసాక మా స్నేహితుడు ఒక మాట చెప్పాడయ్యా, అదేంటి తెలుసా, ఇంక మళ్ళీ ఎవరు చూడరా, జోషినే చూస్తారు అనగానే ఎంత మురిసిపోయానో, ఎంత సంతోషపడ్డానో. గాని ఈ రాత్రి ధైర్యంగా మీకు మాట చెప్తానయ్యా, నా వస్త్ర విధానాన్ని బట్టి నా స్నేహితులు సంతోషపడ్డారేమో గాని ఒక సేవకుడు అవ్వాల్సిన నేను నా వస్త్ర విధానం చూసి మా తల్లి కుప్పకూలిపోయి గుండెలు బాదుకుని చేస్తుంది. అయ్యా, నువ్వు ఉన్నతమైన సేవకుడై అనేక ఆత్మలు ప్రభు కోసం రక్షించాలని మేము పస్తులుండి మేము అప్పులు చేసి నేను చదివిస్తుంటే నువ్వు వేసే ఆశలేంటయ్యా, నీ బ్రతికేంటో ఎట్లా మారిపోయింది, నీ వస్త్ర విధానం ఏంటో ఎట్లా మారిపోయింది అని అంటే నేను అన్నాను, నా జుట్టు నా ఇష్టం, నా బట్టలు నా ఇష్టం,
నాకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను, నీకేం నొప్పి? నచ్చితే చూడు, నచ్చకపోతే చూసి చూడనట్టు వెళ్ళిపోమ్మా అని వ్యతిరేకంగా తిరగడం ప్రారంభించాను. కానీ రాత్రి భయము వణుకుతో మాట చెప్తానయ్యా, ఆయన ప్రతి దానికి లెక్క తేల్చేవాడు. ఈ రాత్రి నేను మాట చెప్తాను, మన డ్రెస్సింగ్ మన ఆత్మీయ అడ్రస్ చెప్తుంది. మనం వేసుకునే వస్త్ర విధానము మన ఆత్మీయ స్థితి ఏంటో చెప్పిద్ది. ఇవాళ నేనంటాను, తల్లిదండ్రులు జాగ్రత్త. మీ పిల్లల్లో ఒక్క వస్త్ర విధానం మార్పు వచ్చినా వారిని చెడిపేవారు ఎవరో వారి బ్రతుకులో ఉన్నారని జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే చిన్న చిన్న మార్పులే తర్వాత పెద్ద పెద్ద ప్రమాదాలకి దారితీస్తుంది. ఇవాళ నేను ధైర్యంగా ప్రభు సన్నిధిలో నిలబడి చెప్తాను, నేను ఏదైతే ఆనాడు చేశానో ఇవాళ సమస్తము ప్రభువుకి అప్పగించేశాను. అందుకే నా తల్లొద్దు అని పెట్టి 10 సంవత్సరాలు అయింది. నా ముఖం మీద పౌడర్ రాసి 10 సంవత్సరాలు అయింది. నా ఒంటి మీద మా సంఘబెడ్లో ఒకప్పుడు నేను జతమాటలు 25,000 20,000 కొని నేను మా సంఘబెడ్లు తీసుకొచ్చి, అయ్యా ఈ 100 రూపాయలు 200 రూపాయలు చొక్కా వేసుకుంటా బాబా అంటే దాన్ని చేతులు కట్టుకొని స్వీకరించే స్థితిలో ఉన్నాను. ఎందుకు? కొనుక్కోలేక కాదయ్యా, ఏదైనా నా కాళ్ళ దగ్గర పడేసే స్థితి దేవుడు నాకు ఇచ్చినా ఇంకా మళ్ళీ వెనక్కి ఎందుకు చూడలేదు తెలుసా? మనకు విలువ మన హెయిర్ స్టైల్ బట్టి రాదు, మనకు విలువ మనం రాసే పౌడర్ బట్టి రాదు, మన విలువ మనం వేసే వస్త్రాలు బట్టో, మనం తిరిగే వాహనాలు బట్టో, మనం వాడే ఫోన్లు బట్టో, మనం తిరిగే బళ్ళు బట్టో రాదయ్యా విలువ. నేను ఇవాళ ధైర్యంగా నిలబడి చెప్తాను, మనకు విలువ మన హృదయంలో నివసించు దేవుడే మనకిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మిమ్మల్ని మానేమని నేను చెప్పట్లేదు, కానీ నేను అంటానయ్యా, దేని ద్వారా విలువ వస్తుందో ఈ రాత్రిని పరిశీలన చేసుకో. ఆ దేవుడు అట్లాగా ఎన్నోసార్లు నన్ను గద్దించిన. చిన్నప్పటి నుండి నాకుండే ఒకే ఒక పిచ్చి, నాకు రాజకీయ పిచ్చి బాగా ఎక్కువ. ఇక్కడ యవనస్తులు అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే, జెండా కూలీలు ఎవరన్నా ఉంటే నా 2 చేతులు జోడించి మీకు మాట చెప్తాను. నేను 2013 ఈస్ట్ గోదావరి మనకు తెలంగాణ పోరు వచ్చినప్పుడు మొత్తం ఈస్ట్ గోదావరి అందరికీ, అంటే నాకు తెలిసి నా హ్యాండ్ ఓవర్లో 20 నుంచి 25 కాలేజెస్ ఉండేవి. అన్ని కాలేజెస్కి నేను కన్వీనర్గా చేశాను. నాకు అప్పుడు ఒక సామెత ఉండేది, యవనస్తుల మీటింగ్లో చెప్పినట్టు జ్ఞాపకం నాకు, ఐ డోంట్ వాంట్ బి ఏ కింగ్ బట్ ఐ వాంట్ బి ఏ కింగ్ మేకర్. రాజుగా ఉండకూడదు, రాజును చేసేవాడుగా ఉండాలని. చాలా స్నేహితుల బలం. ఎంత స్నేహితుల బలం అంటే, చిన్నప్పుడు నా పక్కన ఒక్కడ కూడా కూర్చోడానికి ఇష్టపడేవాడు కాదు. కానీ నేను ఇంటర్కి వచ్చేసరికి నా స్నేహితుల సంఖ్య ఫోన్ నెంబర్ లెక్క పెట్టుకుంటే సుమారు ఒక 2,600 మంది పైనే స్నేహితులు నాకు. మా కాకినాడే కాదు, ఇక్కడ రాజమండ్రిలో కూడా చాలా పొలిటికల్ స్పీచ్లు ఇవ్వడానికి అప్పట్లో పదవులు ఉన్న వారితో చాలా సహకరించి పనిచేసిన వాడిని నేను. నా జీవితంలో ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. చిన్నప్పుడు మా ఇంట్లో 1, 2, 3 అని లెక్క పెట్టేసరికి ఎక్కడున్నా చేతులు కట్టుకుని అమ్మ ముందర నిలబడి వణికి నేను, మా ఇంట్లో వారు 1 గంట అయినా 2 అయినా 3 అయినా నన్ను ఎత్తుక్కునే స్థితికి దిగజారిపోయారు. నా కొడుకు ఏమైపోతున్నాడో అని అనుకుని బెంగొచ్చేసి మా ఇంట్లో వారు నా వెనకాల తిరగడం ప్రారంభించారు. చిన్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉండే మా ఇల్లు ఒక్కసారిగా నేను పాపాన్ని అనుభవించడం ప్రారంభించాక మా ఇల్లు వాతావరణం అంతా మారిపోయింది. అమ్మా, ఇట్లాంటివి మన కుటుంబాల్లో చాలా జరుగుతున్నాయి. ఇవాళ పిల్లలు తాగుబోతులుగా తిరుగుబోతులుగా మార్చబడి, ఏ తల్లినైతే ఒకప్పుడు ముద్దాడి ప్రేమించారో, ఏ తండ్రినైతే నోరారా తెరిచి గౌరవించారో, ఇవాళ అదే నోటితో వారి తల్లిని తండ్రిని దూషించిన యవనస్తులు లేరా? 100% ఉన్నారు. వారికి నచ్చింది ఇస్తే స్టేటస్ లో మా మమ్మీ గొప్ప, వారికి నచ్చింది కొంటే మా డాడీ ఈజ్ మై సూపర్ హీరో అని వాట్సాప్ లో ఒక 2-3 స్టేటస్లు పెట్టి పక్కన పడేసే చాలా మంది యవనస్తులు లేరా అంటే 100% ఉన్నారు. అవసరానికి వాడుకునే పిల్లలు అని అనొచ్చేమో. నేను అంతే, అవసరానికి వాడుకొని మా జీవితంలో కొన్ని మెట్లు ఎక్కాక తల్లిదండ్రుల్ని పూర్తిగా వదిలేశాను. క్రూరమైన మనస్సు వచ్చేసింది. ఎందుకంటే నా చదువు చెప్పలేదు కదా మీకు. ఇక్కడే రాజమండ్రి జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో నేను మెడికల్ స్టూడెంట్ని. ప్రభు సేవలోకి వచ్చాక సమస్తము వదిలేసి నా ప్రభు దగ్గరికి వచ్చేసాను. వదిలేస్తే దేవుడు నాకు తిరిగి ఇచ్చిన బహుమానం ఏంటో తెలుసా? వదిలేసిన దానికన్నా 4 అంతల ఆశీర్వాదాన్ని దేవుడు దయచేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయ్యా, నా జీవితంలో మా అమ్మగారు 2 సంవత్సరాలు ఉపవాసం నుండి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఏంటంటే, యేసయ్యా, నా కొడుకు బ్రతుకుండే కన్నా
వాడు త్వరగా చచ్చిపోతే బాగున్నాయి అని మా అమ్మ 2 సంవత్సరాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ఏ కొడుకైతే సేవకుడిగా అవ్వాలని మా తల్లి సంతోషపడిందో అదే తల్లి నేను చచ్చిపోవాలని 2 సంవత్సరాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. నాకు అంత మంచి పేరు ఏమి ఉండేది కాదు. అస్తమాటలు స్టేషన్లు అమ్మడి పార్టీ ఆఫీస్ వెనకాల, వారి వెనకాల, వీరి వెనకాల, వాడు తెలుసు వీడు తెలుసు అని ప్రతి ఒక్కరు వెనకాల తిరగడం. నా 10వ తరగతి, నేను ఇంటర్ రాసిన 2 ఎగ్జామ్స్, నేను మెడికల్ కాలేజీలో రాసిన ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అన్ని రికమెండేషన్లే. పెద్ద వాళ్ళందరూ రికమెండేషన్ చేసి, ఎందుకంటే నేను బైక్ ర్యాలీ పడితే సుమారు 300 నుంచి 600 బళ్ళు వచ్చేవి. పెట్రోల్ కొట్టించకపోయినా ఒక సాడిస్టిక్ మైండ్ సెట్ అనమాట నాది. ఎప్పుడైతే పాపంలో పడ్డానో ప్రత్యేకమైన బ్రతుకుని జీవించాలని అందరి మధ్యన ఒక వ్యతిరేక స్వభావాన్ని చూపిస్తూ ఉండేవాడిని. గొడవలకు పోతే నాకు కోపం రాకపోతే వాళ్ళందరి ముందర బ్లేడ్తో నా చేతులను కోసేసుకొని రక్తం అట్లా వస్తుంటే వాళ్ళందరి ముందర ఆ రక్తాన్ని త్రాగుతూ చాలా విపరీతమైన పనులు చేసేవాడిని. యేసు ప్రభు అంటే వ్యతిరేకత వచ్చేసి, యేసు ప్రభు అంటే ద్వేషం వచ్చేసి దేవుడు మమ్మల్ని దీవించాడయ్యా. చక్కటి బాల్కనీ చర్చ్ దేవుడు ఇచ్చాడు. ఒక 2-3 బ్రాంచ్లు ప్రభు మాకు అనుగ్రహించిన మా చర్చ్ బలిపేట మీదేమో సిగరెట్ పెట్టుకొని, మా మందిరం పైనేమో బీర్ సీసాలు దాచి నేను నా స్నేహితులు ఆ పార్టీలు చేసుకునే పరిస్థితికి దిగజారిపోయాను. యేసు ప్రభు దేవుడు కాదని నమ్ముతూ సండే స్కూల్ పిల్లలకి పంచిపెట్టే బైబిల్స్ ఇక్కడికే లాలాచెరువు దగ్గర మాకు ఫ్లాట్ ఉండేది. ఆ ఫ్లాట్ కి తీసుకొచ్చి నేను నా స్నేహితులు చలిమంట కాసుకోవడానికి బైబిల్ అన్నీ అంటించేసి ఆకాశం వైపు తిరిగి ఎట్లా చిటికేసి యేసు ప్రభుని అనేవాడిని, నువ్వు నిజంగా దేవుడు అయితే ఏ వర్షాన్నైనా పంపి ఆపేయచ్చు కదా అని యేసు ప్రభుని ఎగతాళి చేయడం ప్రారంభించాను. మా అమ్మగారు నాకు వాక్యం చెప్పేది, ఎన్నిసార్లు గద్దించునను మరి లోబడిన వాడు తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమవును అన్న మాట చెప్పి నన్ను హెచ్చరిస్తూ ఉంటే బైబిల్ మీద ఇంకా కోపం వచ్చేసి బైబిల్ ఎట్లాగా మధ్య పేజీ ఓపెన్ చేసి కాండ్రించి బైబిల్ మధ్యలో ఉమ్మేసి ఆకాశం వైపు తిరిగి యేసు ప్రభుని నానా బూతులు తిట్టిన పాస్టర్ గారు అబ్బాయిని నేను. నా జీవితం ఎట్లా ఉండేదంటే, రాజమండ్రికి వచ్చాక 1,50,000 పెట్టి మా ఇంట్లో వెలిక్కొండ బండి కొనుక్కున్నాను. బైక్ రేసులు, కార్ రేసులు అంటే అమితమైన పిచ్చి నాకు. మన రాజమండ్రి నుండి మన వైజాగ్, కాకినాడ వెళ్లే హైవేల మధ్యన రోజు బైక్ రేసులకు పోతూ ఒక్కొక్క రాత్రి 70-60 వేలు సంపాదించగలిగిన స్థితికి వచ్చేసాను. నా వయసు 21 అయితే నా స్నేహితుల్లో కొంతమంది వయసు 30, 40, 50 సంవత్సరాలు ఉండేవి. వారందరి మధ్యన కూర్చొని లేనిపోని జ్ఞానమంతా నేర్చుకొని వెచ్చలవిడి తనకు అలవాటు పడిపోయాను. నా పుట్టినరోజు వస్తే రోడ్డు నిండా ఫ్లెక్స్లే, హ్యాపీ బర్త్డే జోష్ అన్నయ్య. ఈ రాజమండ్రి మొదలుకొని మా కాకినాడ వరకు ఎన్ని వైన్ షాపులు అయితే ఉంటాయో అన్ని వైన్ షాపులో బర్త్డే పార్టీలు జరిగేవి. కారు బోనెట్ మీద కూర్చొని బొత్తాలు పెట్టేవాడు కాదు, అవన్నీ తీసేసి ఇట్లా కాలర్ వెనకాల ఎగరేసి నా అంత తోడు ఇంకొక లేడని భ్రమలో బ్రతకడం ప్రారంభించాను. నా స్నేహితుల సంఖ్య చాలా ఎక్కువ, అందరూ చాలా మూర్ఖులే. నా కళ్ళ ముందర తల్లిదండ్రులు కొడుతున్నవారే. చాలా మూర్ఖ స్వభావం కలిగిన స్నేహితులు నాకు పరిచయస్తులైపోయారు. మనసంతా మారిపోయింది, చెడ్డలవాట్లు వచ్చేసాయి. మాతో ఫ్రెండ్షిప్ చేయాలన్నా వాడికి రేంజ్ ఉండాలి అన్నది నియమం పెట్టుకుని మా బ్యాచ్ లో జాయిన్ అవ్వాలంటే బండి గాని కారు గాని కంపల్సరీ ఉండాలి. వేరే వారు ఎవరు మా దాంట్లో జాయిన్ అవడానికి వీరు లేదు. అంత మంచి సర్కిల్ మెయింటైన్ చేస్తే ఇక్కడే కాదయ్యా, అన్ని రాష్ట్రాల్లో చాలా మంచి వారిని మా మదిలో పెట్టుకొని చక్కగా హ్యాపీగా బ్రతుకుతున్న వారము. సినిమాల్లో చూపించే దానికన్నా నాకు తెలిసి 3 అంతలు ఎక్కువ ఎంజాయ్ చేసి ఉంటానేమో. అవన్నీ నా బ్రతుకులో కొనసాగుతూ ఉంటుంటే బండి సైలెన్సర్ కన్నాలు పెట్టేసి ఇట్లాంటి ప్రార్థన జరుగుతుంటే పెద్దగా సౌండ్లు చేసుకుంటూ నా సైలెన్సర్ ఒక పొడిగాటి ఓస ఒకటి ఉండేది. ఆ ఓసను చెయ్యిలతో కట్టేసి మొత్తం 30-40 కిలోమీటర్లు తిరిగిన తర్వాత అది వేడెక్కిన తర్వాత ఆ ఓసను ఇలా గుడ్డతో పట్టుకుని ఎవరి మీదకు పడితే వాడి మీదకి విసిరేస్తూ ఉండేవాళ్ళం. నా వేళ్ళ మీద ఎప్పటికీ ఆ గుర్తులు అట్లా ఉంటాయి. స్టేషన్లో పెట్టి కొట్టిన మా బంధువులకి వెనకాలకు ఫోన్ చేస్తే 10 నిమిషాల్లో స్టేషన్ బయట ఉండేవాళ్ళం. ఈ 10 నిమిషాల్లో స్టేషన్ బయటకు వస్తే కొంతమంది మహా తెలివైన వాళ్ళు ఏమనేవారు తెలుసా, అన్నయ్య నువ్వు ఎంత గ్రేట్ అన్నయ్య, నువ్వు ఎంత సూపర్ అన్నయ్య, నేనేదో మంచి పని చేసినట్లు, నేనేదో దేశం క్షేమం కోసం పోరాడినట్లు, నేనేదో మంచిగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ఈ పనికిమాలిన స్నేహితులందరూ నన్ను బాగా పొగుడుతూ ఉంటే ఎంత సంతోషం వేసేసేదో నాకు. ఈ సంతోషాల మధ్యన మునిగిపోయిన నా జీవితం, నేను అనుకున్నాను జీవితం అంతా ఇలానే ఉంటదని. కానీ రాత్రి భయముతో చెప్తున్నాను, రేపటి దినమును గురించి అతిశయపడద్దు. ఏ దినమున ఏది సంభవిస్తుందో అది నీకు తెలియదు.
నా 2 చేతులు జోడించి నా దేవాది దేవుని యొక్క కోపం చూసిన వాడిగా, నా దేవాది దేవుని యొక్క ఉగ్రత చూసిన వాడిగా ఈ రాత్రి చెప్తున్నానయ్యా, రేపన్న రోజు మనం అనుకున్నట్టు ఉండదు. చాలా చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయాను. మా చెల్లెళ్ళు వచ్చి, అన్నయ్య నువ్వు మా అన్నయ్యని చెప్పుకోవడానికి సిగ్గేస్తుందయ్యా అని అంటే, చిన్న చాకు లాంటిది తీసుకుని మా చిన్న చెల్లి చేయి కోసేసి నన్ను నేను దేవుడంటే విరక్తి పుట్టేసి ఉదయం యూత్ మీటింగ్లో ఒక సందర్భం చెప్పని చూసారా, నా వల్ల నా స్నేహితుడు చచ్చిపోయాడని. అలాంటివి ఒకటే కాదయ్యా, చాలా స్నేహితులు ఉన్నారు అట్లాంటి వాళ్ళు. నా మూర్ఖ స్వభావం వల్ల ఎంతోమంది యవనస్తుల జీవితాన్ని పాడు చేశాను. ఇలాంటివన్నీ చూస్తున్న మా తల్లి ఒకే ఒక్క ప్రార్థన, ఈ కొడుకు బ్రతుకుండే కన్నా ఇప్పుడు చచ్చిపోతే బాగున్నాయా, నీ నామానికి అవమానం తీసుకొస్తున్నాడయ్యా, ఇప్పుడు మరణిస్తే బాగుండని 2 సంవత్సరాలు మా అమ్మ ఉపవాసం అండి ప్రార్థన చేసింది. నేను ఇంచుమించు 3.5 నెలల తర్వాత మా ఇంటికి వచ్చా. అప్పటికే నా కాళ్ళకి చాలా ఇంజక్షన్లు గుర్తులు ఉండేవి, నా చేతి మీద చిన్న చిన్న ఇంజక్షన్ మచ్చలు ఉండేవి. మా ఇంటికి వచ్చాను, చాలా మత్తు పదార్థాలకు బాగా అలవాటు అయిపోయింది నాకు. తిండి తప్ప అన్న అలవాట్లు వచ్చేసాయి. భోజనం చేసి సుమారు ఒక 3.5 నెలలు అట్లా అయ్యింది. మా ఇంటికి వచ్చాక నాతో ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా మా అమ్మాయి మాట్లాడేది. చాలా విపరీతమైన గొడవలు, నా 4 వేళ్ళు అంటుకుపోయి ఉండేవి వారి మీద. ఇంట్లో కుర్చీలు, అద్దాల మంచాలు అన్నీ పగిలిపోయి ఉండేవి. అట్లాంటి స్థితిగతి మధ్యన మా అమ్మ అంది, అయ్యా మన ఇంటి వెనకాల క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది, కీబోర్డు వాయిస్తావా అని అడిగింది. కీబోర్డు వాయించడం అంటే దేవుని పాటలు పాడినా అందులో సినిమా పాటలే వాయించేవాడిని. వెనక్కి పోయి ఆ ప్రార్థనలో కీబోర్డు వాయిస్తున్నాను, కూర్చోలేక మధ్యలోనే వచ్చేసాను. ఆ రోజు వాక్యం చెప్తున్న దైవజనుల పేరు బట్టి శ్రీని గారు. ఆయన వాక్యం చెప్తున్నప్పుడు పరమందున్న దేవుడు ఆయనతో మాట్లాడుతున్న మాట, అయ్యా 2014 నుంచి జోషి ప్రశాంత్ని నేను సేవకుడిగా వాడుకుంటానని ప్రభు మాట్లాడారు. హల్లెలూయా. ఈ మాట ప్రార్థన అయ్యాక మా తల్లి గారికి చేర్చబడింది. మా అమ్మకి ఎంత సంతోషం అంటే, దేవుడు మాట్లాడాడు అనగానే గదిలో పడుకున్న నా దగ్గరికి వచ్చి నా తల మీద చేయేసి అంటుంది, అయ్యా దేవుడు నిన్ను 2014 నుంచి సేవకుడిగా వాడుకుంటాడంట అని చెప్పగానే చాలా విపరీతమైన కోపం వచ్చేసి, ఆ తల్లితో మాట్లాడాల్సిన మాటలు అవి కాదయ్యా, చాలా విపరీతమైన మాటలు మాట్లాడి, నేను సేవ చేయను, అందరింటికి పోయి అడుక్కు తినాలా, అందరింటికి పోయి మా దేవుడు గొప్పోడు నేను ప్రకటించాలా, ఇట్లాంటివి నేను చేయను అని చాలా విపరీతమైన మాటలు మాట్లాడిన రాత్రి. ఆ రోజు రాత్రి సుమారు 1 గంట ప్రాంతానికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. ఉదయాన్ని లేచాక మా అమ్మగారికి చెప్తే హాస్పిటల్ తీసుకెళ్ళింది. డాక్టర్ గారు అన్నారు, చిన్న ఆపరేషన్ చేయాలమ్మా, ఆపరేషన్ చేస్తే 3 రోజుల్లో బాగైపోతాడు, ఏం కంగారు పడొద్దన్నారు. ఆపరేషన్ అనగానే ఉదయం చెప్పారు, మధ్యాహ్నం బ్లడ్ టెస్ట్కి వెళ్ళాను, సాయంత్రం ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. ఆపరేషన్ చేయడానికి వెన్నుపోస దగ్గర ఇంజక్షన్ ఇచ్చారు. ఇంజక్షన్ ఇవ్వగానే జరిగిన విషయం ఏంటంటే, ఆయన ఎక్కించిన మత్తు నాకు ఎక్కట్లే. ఎందుకంటే నాకు అలవాటైన మత్తు దానికి మించి వారు ఎక్కించిన మత్తు ఎక్కకపోతే ఒక 20 నిమిషాలు ఆగి ఆపరేషన్ ప్రారంభించారు. సుమారు 1 గంటన్నర 2 గంటల సేపు ఆపరేషన్ చేశాక 2 రోజులు హాస్పిటల్లోనే ఉన్నాను. 3వ రోజు డిశ్చార్జ్ చేసి మా ఇంటికి తీసుకొచ్చారు. మా తల్లి ఎప్పుడు దొరికితే అప్పుడు సువార్తే. మా అమ్మగారు అంటున్నారు, చూసావయ్యా యేసయ్య నిన్ను కొట్టాడు, ఆపరేషన్ అయింది, మంచాన పడ్డావు, నువ్వు బాగుపడాలన్నా, నువ్వు స్వస్థత పొందాలన్నా నీ పాపాలు ఒప్పుకొని ప్రభు సన్నిధిలో సాక్ష్యం చెప్పాలయ్యా అని అన్నారు. నేను అనుకున్నాను, అన్ని రాళ్ళు విసిరేస్తే ఏదో రాయి పడింది కదా, నేను ప్రభు సన్నిధిలో సాక్ష్యం చెప్పేస్తాను, ఆయన నన్ను బాగు చేస్తే యథావిధిగా మరలా రోడ్ల మీద పడి తిరిగేచ్చు అనుకొని డిసెంబర్ 31 నైట్ 2013 ఇట్లానే బలిపేట మీద నిలబడి సాక్ష్యం చెప్తున్నాను. మా సంఘ బిడ్డలు ఆశ్చర్యంగా చూస్తున్నారు. కీబోర్డ్ వాయించేశాను, చక్కగా సాక్ష్యం చెప్పడం నిలబడి సాక్ష్యం చెప్తుంటే మా సంఘ బిడ్డలు అనుకుంటున్నారు, ఆపరేషన్ అయితే అయింది కానండి, మా పాస్టర్ గారు అబ్బాయి మారిపోయాడయ్యా, చాలా చక్కగా మారు మనసు పొందాడయ్యా అని అనుకుంటున్నారు. కానీ నేను చెప్తున్న సాక్ష్యం అబద్ధ సాక్ష్యం. అబద్ధం అని ఎందుకంటున్నానంటే పెదవుల్లోంచి వస్తుంది కానీ ఎక్కడి నుంచి రావట్లేదు,
హృదయంలో నుంచి రావట్లేదు. దేవుని దగ్గర ఎవరు అబద్ధం ఆడకండి. ఆయన సన్నిధిలో అబద్ధం ఆడడం చాలా ప్రమాదం. అననీయ సితేర కోసం మనకు తెలుసు కదా. ఇంతకే అమ్మేవా అని అనగానే ఎంత చక్కగా అబద్ధం చెప్తారో. ఇంతకే